కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణతేజ్ను తన ఓఎస్డీగా నియమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మరీ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను నియమించుకున్న తర్వాత తనకు అప్పగించిన ముఖ్యమైన శాఖలపై అధ్యయనం చేశారు. కొంతకాలం అధికారులతో సమీక్షలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నలువంటి వాటిపై పవన్ కళ్యాణ్ గారు బ్రీఫింగ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ గారికి వెంటనే కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి నిధులను తెప్పిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిధులు, సర్పంచ్లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామ సభలను ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ పనులను చేపట్టడం వంటివి చేస్తూ నిజంగానే పల్లి పండుగ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక వెలుసుబాటు ఉంది. ఇతర మంత్రుల్లాగా ఆయా నిధుల కోసమో మరెవరి ఆదేశాల కోసమో ఎదురు చూడాల్సి పని లేదు. ఆయనకు ఏది మంచి అనిపిస్తే అది చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ఆయన మాటను, ఆదేశాలను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో ఉంది. అందుకే ఆయన ఫ్రీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు కృష్ణతేజ వంటి మంచి అధికారి పక్కన ఉండడంతో ఇక ఆయనకు ఎదురు లేకుండా పోయింది. రాజకీయాల్లో వచ్చిన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జనసేనను నిజంగానే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ యువ ఐఏఎస్ అధికారి సూచనలను పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాయి. ఇటీవల కడప వెళ్లి వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ను పరామర్శించకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిమితి ప్రదర్శించరంటున్నారు. సో డైరెక్షన్ కృష్ణతేజ అని జనసేనలో అందరూ చెబుతున్న విషయమే.